హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మీ అందరికీ మా అత్తయ్య చేసే శ్రీకాకుళం స్పెషల్ ఉప్పు మామిడి ముక్కల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. మామిడికాయల టైంలో మనం ఒక్కసారి చేసి పెట్టుకున్నామంటే 1 year పాటు ఈ ఉప్పు ముక్కలు అయితే స్టోర్ ఉంటాయి. అయితే మనకి ఈ ఉప్పు మామిడి ముక్కలు ఎలా యూజ్ అవుతాయి అంటే, మామిడికాయలు లేని టైంలో ఈ ముక్కల్ని వేసుకొని మామిడికాయ పప్పు వండుకోవచ్చు, అలానే కర్రీలో యూజ్ చేసుకోవచ్చు. కొంతమంది అయితే రసంకి చింతపండు కొనకుండా ఈ ఉప్పు ముక్కలతోటే రసాన్ని తయారు చేసుకుంటారు. మా అత్తయ్య గారు అయితే ఈ ఉప్పు మామిడి ముక్కల్ని చాలా అంటే చాలా బాగా ప్రిపేర్ చేస్తారు. ఇక ఆలస్యం చేయకుండా ఈ ఉప్పు ముక్కల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియో అయితే చూసేద్దాం రండి. మనకి మామిడికాయల టైంలో ఎక్కువగా గాళ్ళు వర్షాలు పడేటప్పుడు కిందన మామిడికాయలు పడిపోతే వాటిని వేస్ట్ గా పడేస్తుంటాం కదా, అటువంటి మామిడికాయలని వేస్ట్ గా పడేయకుండా ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు. కొన్ని మామిడికాయలను తీసుకొని వీటి పైన ఉన్న చెక్కును మొత్తం గీసేసి నీట్ గా 2 ముక్కలుగా కట్ చేసిన తర్వాత వీటి మధ్యలో ఉన్న టెంకను మొత్తం తీసేయాలి. ఇప్పుడు ఒక బకెట్ తో నీళ్లు తీసుకొని అందులో ఈ కట్ చేసిన ముక్కలన్నింటినీ కూడా నీట్ గా కడుక్కోవాలి. ఇలా కడిగిన ఈ ముక్కలన్నింటినీ కొంచెం కొంచెం ఒక టబ్ లో వేసుకుంటూ దానిపైన కొంచెం కొంచెం ఉప్పు జల్లుకుంటూ ఇలానే మొత్తం ముక్కలన్నింటినీ కూడా వేసుకోవాలి. వీటికి ఎక్కువగా ఉప్పు పడుతుంది కాబట్టి రాళ్ళు ఉప్పునైతే యూజ్ చేసుకుంటే చాలా మంచిది. ఇలా కలుపుకున్న ఈ ముక్కల పైన మూత పెట్టి 3 రోజులు ఊరనివ్వాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. 3 రోజుల తర్వాత ఈ ముక్కల్ని రైస్ బ్యాగ్స్ ఉంటాయి కదా, వాటిపైన ఆరపెట్టుకోవాలి. ఈ ముక్కల అడుగులో నీరు ఉంటుంది కదా, ఆ నీరుని అయితే జల్లీకుండా మళ్ళీ ఎండిన ముక్కల్ని ఇందులో వేసుకొని ఇలానే ముక్కలు గట్టిపడినంత వరకు కూడా ఎండబెట్టుకోవాలి. మాకైతే ఈ ముక్కలు ఎండడానికి 6 days అయితే పట్టింది. చివరిగా మా ముక్కలు ఎలా ప్రిపేర్ అయ్యాయి అంటే ఈ కలర్ లోకి అయితే వచ్చేసాయి. మాక్సిమం ఈ ముక్కలు అయితే ఆరిపోయాయి. ఈ ముక్క చూడగానే గట్టిగా అనిపిస్తుంది కానీ పప్పులో వేసేసరికి పచ్చి మామిడి ముక్కలు వేస్తే ఎలా ఉంటుందో సేమ్ అలానే వస్తాయి. మనకి పచ్చి మామిడికాయతో మామిడికాయ పప్పు తింటే ఎలా ఉంటుందో సేమ్ అదే టేస్ట్ వస్తుంది. మీ అందరికీ ఈ వీడియో అయితే యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. మీలో ఎవరికైనా ఈ ఉప్పు మామిడి ముక్కల గురించి తెలిస్తే ప్లీజ్ కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలానే ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా సరే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నెక్స్ట్ మరికొన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.